హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేటా సైన్స్ అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫర్ లూప్స్. మనం లాస్ట్ వీడియోస్లో ఫర్ లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ వీడియోస్లో మనం ఫర్ లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఫర్ లూప్స్ అంటే మెయిన్లీ ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ ఏ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏదర్ లిస్ట్ అయినా ఉండొచ్చు, టప్పుల్ అయినా ఉండొచ్చు, డిక్షనరీ అయినా ఉండొచ్చు, సెట్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్స్ అయినా ఉండొచ్చు. మనం లిస్ట్ గురించి తెలుసుకున్నాం. లిస్ట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడం, సింగిల్ వేరియబుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడము, అదొక లిస్ట్ ప్రాసెస్. అంటే టపుల్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనం లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో దానికి రిలేటెడ్గా మనం ఫర్ లూప్ ఈరోజు నేర్చుకుందాం. ఇటరేటింగ్ అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, జస్ట్ చెప్తున్నాను. ఇటరేట్ చేస్తుంది ఒక సీక్వెన్స్లో. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. విత్ ద ఫర్ లూప్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వన్స్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఎ లిస్ట్, టపుల్, సెట్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు లిస్ట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎలిమెంట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనము చేంజ్ చేయాలనుకుంటాం. సో నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రూల్స్ అట్ ఏ టైం డిఫరెంట్ ఎలిమెంట్స్కి మనము అప్లై చేయొచ్చు యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ వల్ల కోడ్ అనేది ఎఫిషియన్సీగా మారిపోతుంది. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఇప్పుడు చూడండి, ఒక లిస్టులో ఆర్సీబీ, చెన్నై ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతిదీ మనం ప్రింట్ చేయాలనుకో, ప్రింట్ ఆర్సీబీ, ప్రింట్ సిఎస్ కానీ కొట్టలేం కదా. సో సింపుల్గా ఒక లైన్లో మనము అన్ని వచ్చే టీమ్స్ అన్ని వచ్చేలాగా మనం ప్రింట్ చేయొచ్చు. అది ఫర్ లూప్స్ అంటే మెయిన్లీ. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనము ఐపీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం గైస్. ఫస్ట్ సిఎస్కే, డిసి, ఆర్సీబీ. ఓకేనా? ఇది ఒక లిస్ట్. లాస్ట్ వీడియోస్లో లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ కోలన్ పెట్టాలి గైస్. ఇక్కడ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇది ఎక్స్ గైస్. ఇప్పుడు అర్థం ఏంటంటే ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ అనే లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్, ఇప్పుడు చూడండి ఐపీఎల్లో ఫస్ట్ సిఎస్కే ఎలిమెంట్ ఉంది కదా, సిఎస్కే ఎలిమెంట్ ఎక్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్ అనేది ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంది? సిఎస్కే. ఓకేనా? ఇది ఫస్ట్ ఇటరేషన్. ఓకేనా? ఫస్ట్ ఇటరేషన్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? డిసి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ ఎక్స్లోకి వెళ్ళి ప్రింట్ ఎక్స్ అంటే సెకండ్ ఇటరేషన్ వచ్చేసి డిసి. నెక్స్ట్ ఆర్సీబీ ఎక్స్లోకి వెళ్ళి ప్రింట్ ఎక్స్ ఆర్సీబీ. ఇలా గైస్ ఫర్ లూప్ అంటే. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ అంటే ఐపీఎల్ అనే లిస్టులో ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్లోకి వెళ్తుంది అని అర్థం. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్లోకి వెళ్తేనే ఏం చేయాలి? ప్రింట్ ఎక్స్ అంటే సిఎస్కే ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ డిసి, ప్రింట్ ఎక్స్ డిసి, ఆర్సీబీ, నెక్స్ట్ ఆర్సీబీ, ప్రింట్ ఎక్స్ ఆర్సీబీ. సో ఇక్కడ ఏం జరిగాయి? మనకు 3 ఇటరేషన్స్ జరిగాయి. అంటే 3 ప్రాసెస్ జరిగాయి గైస్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇటరేషన్ అనేది ఒక ప్రాసెస్. ఓకేనా? ఇటరేషన్ అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని ఇటరేషన్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనము ఫర్ లూప్లో మనం బ్రేక్ కంటిన్యూ తెలుసుకుందాం గైస్. అంటే ఐడియా రానికి ఫర్ లూప్కి. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. బిఫోర్ దానికన్నా ముందు లాస్ట్ ఈ థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ చూడండి, ది ఫర్ లూప్ డజంట్ రిక్వైర్ ఎనీ ఇండెక్సింగ్ వేరియబుల్ టు సెట్ బిఫోర్ హ్యాండ్. మనము అరేస్లో 0, 1, 2, 3 అని చెప్పి మనము ఇండెక్స్ వాల్యూ అజ్యూమ్ చేశాం కదా. ఇప్పుడు దీనికి అవసరం లేదు గైస్. ఆటోమేటిక్గా అది ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని, సెకండ్ ఎలిమెంట్ తీసుకొని, థర్డ్ ఎలిమెంట్ తీసుకొని ఇటరేషన్స్ జరుపుతూ ఉంటుంది. కింద మనం ప్రింట్ ఎక్స్ బదులు ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేయొచ్చు. చేస్తే దాని ప్రకారంగా ప్రింట్ అవుతూ ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇండెక్సింగ్కి అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ బనానా. ఓకేనా? ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి గెస్ చేయండి గైస్. అవుట్పుట్ వచ్చేసి బి, నెక్స్ట్ ఎన్ అంటే ఇప్పుడు ఎన్ని ఇటరేషన్స్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6 అయినాయి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ బనానా అంటే బి అనేది ఎక్స్లోకి వెళ్తుంది, ప్రింట్ వస్తుంది. ఫస్ట్ ఇటరేషన్ కంప్లీటెడ్, ఏ వస్తుంది, ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ కంప్లీటెడ్. సో ఇలా కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇండెక్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా బి అనేది 1 తీసుకుంది కదా. ఒక్కొక్క ఎలిమెంట్ ఆటోమేటిక్గా ఎక్స్లోకి కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇండెక్స్ అనేది అవసరం లేదు గైస్ ఫర్ లూప్లో.
అది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫర్ లూప్స్ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తూ ఉన్నాం. స్టేట్మెంట్స్ లిస్టులో ఎన్ని లిస్టులు మనకు సిఎస్కే, ఇదే లిస్ట్ చూసుకోండి, సిఎస్కే డిసి ఆర్సిబి మనకు 3 ఇటరేషన్స్ అవుతూ ఉన్నాయి ఫర్ లూప్ వాడితే. నాకు 2 ఇటరేషన్స్ కావాలి, నాకు 1 ఇటరేషన్ కావాలి, నాకు డిసి ప్రింట్ కావద్దు, సిఎస్కే ప్రింట్ కావాలి, ఆర్సిబి ప్రింట్ కావాలి, ఇలా ఉంటాయి కదా. దీనికి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఒకసారి క్లియర్ తెలుసుకుందాం ఫర్ లూప్లో. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇప్పుడు చూడండి గైస్, బ్రేక్ అంటే ఏంది? విత్ ద బ్రేక్ స్టేట్మెంట్ వీ కెన్ స్టాప్ ద లూప్ బిఫోర్ ఇట్ హ్యాస్ లూప్డ్ త్రూ ఆల్ ద ఐటమ్స్. అంటే ఇప్పుడు త్రూ ఐటమ్స్ అంటే ఏంటి? ఇక్కడ సిఎస్కే డిసి ఆర్సిబి అని చెప్పాం కదా, అవే గైస్. ఇప్పుడు స్టాప్ అంటే మధ్యలో మనము స్టాప్ చేయాలి. అన్ని ఎలిమెంట్స్లో ఇటరేషన్ కాకుండా మధ్యలోనే స్టాప్ చేసే వాటిని బ్రేక్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా? సింపుల్గా ఇప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ చూడండి. విత్ ద కంటిన్యూ స్టేట్మెంట్ వీ కెన్ స్టాప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్. ఇప్పుడు మనము సిఎస్కేనే తీసుకోండి, సిఎస్కే డిసి ఆర్సిబి. ఓకేనా? ఇప్పుడు సిఎస్కే ఫస్ట్ ఇటరేషన్ అయింది, సెకండ్ ఇటరేషన్లోకి డీసీకి వెళ్ళాలి. ఓకేనా? మనకు డీసీ అవసరం లేదు, నెక్స్ట్ డైరెక్ట్గా మనం థర్డ్ ఇటరేషన్లోకి వెళ్ళాలి. కానీ అది సెకండ్ ఇటరేషన్. ఓకే గైస్, సెకండ్ ఇటరేషన్ ఆర్సీబీ అనేది, ఎప్పుడు డీసీ అనేది రాకుంటే. సో ఆ సెకండ్ ఇటరేషన్ ఆర్సీబీ కావాలి అనుకుంటే మనం కంటిన్యూ స్టేట్మెంట్స్ వాడచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చచ్చు చూడండి. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్లో ఐపీఎల్ అనేది ఇదే లిస్ట్ తీసుకోండి గైస్, ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇదే స్టేట్మెంట్ ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఈఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిసి కోలన్ బ్రేక్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గాయస్, రన్నింగ్ నోట్స్ మీరు రాసుకుంటేనే మంచిది అనుకుంటున్నాను. లేదా మీకు రన్నింగ్ నోట్స్ మీకు ఇష్టం లేదు, మాకు నోట్స్ కావాలి అంటే ఒకసారి కామెంట్లో చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నోట్స్కి. బట్ రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇప్పుడు చూడు, ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ లైన్ ఫస్ట్ మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి? పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని తెలుసుకోవాలి. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక్కొక్క స్టేట్మెంట్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. ఇది కంపైలర్ లాంగ్వేజ్ కాదు గైస్, ఒక్కొక్క స్టేట్మెంట్ని కంపైల్ చేసుకుంటూ వస్తుంది, ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్, ఐపీఎల్లో ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఇటరేషన్ ఐపీఎల్లో సిఎస్కే ఉంది, ఐపీఎల్లో సిఎస్కే వచ్చింది ఇక్కడ, అంటే ఎక్స్ అనేది సిఎస్కే అయింది, ప్రింట్ సిఎస్కే. ఓకేనా? ప్రింట్ సిఎస్కే ప్రింట్ చేశాము. ఈఫ్ ఎక్స్ ఈక్వల్ టు డీసీ బ్రేక్ చేయాలి. ఓకేనా? ఈక్వల్ టు డీసీ అన్నప్పుడే బ్రేక్ చేయాలి, అంటే సిఎస్కే ప్రింట్ అయింది ఫస్ట్ ఇటరేషన్లో. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ ఏంటి? డీసీ అంటే ఎక్స్ వాల్యూ ఏంది? డీసీ ప్రింట్ ఎక్స్ అంటే డీసీ ప్రింట్ అవుతుంది, డీసీ సెకండ్ ఇటరేషన్లో డీసీ ప్రింట్ అవుతుంది. అదే లైన్లో నెక్స్ట్ కిందికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కదా, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు డీసీ బ్రేక్ అంటే బ్రేక్ కావాలి. ఇప్పుడు ఆర్సీబీ అనేది నెక్స్ట్ లూప్కి పోదు, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ వాడాము. ఇది మెయిన్లీ ఇది చూడండి గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే దాంతో బ్రేక్ అనేది ఇక్కడ ఫ్రంట్ పెట్టి ఇక్కడ ఉండి చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము సెకండ్ బ్రేక్ స్టేట్మెంట్లోనే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒకసారి. సేమ్ ఐపీఎల్ చూసుకోండి, ఐపీఎల్లో సిఎస్కే డిసి ఆర్సీబీ ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్. కోలన్స్ పర్ఫెక్ట్గా పెట్టాలి, ఎందుకంటే కోలన్స్ స్ట్రింగ్స్ కదా చెప్పాను. ఇప్పుడు సేమ్ ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్. ఓకేనా? ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ ఈఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిసి బ్రేక్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ ఐపీఎల్ అంటే ఐపీఎల్ ఎలిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి సిఎస్కే. ఓకేనా? సిఎస్కే ఈఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిసి బ్రేక్ చేయాలి, ప్రింట్ ఎక్స్ కాలేదు, సిఎస్కే అని వచ్చింది ఫస్ట్ ఇటరెన్స్లో. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి డిసి అంటే సెకండ్ ఇటరెన్స్ ఎక్స్ ఈక్వల్ టు డిసి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు డిసి బ్రేక్ చేయాలి అంటే డీసీ వచ్చేటప్పుడు బ్రేక్ చేయాలి, ఇంకా ప్రింట్ అవసరం లేదు, ఎందుకంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితేనే కదా ఈ లైన్ ప్రింట్ అయ్యేది. పైథాన్ అనేది అందుకే మనం ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనేది. సో ఎక్స్ ఈక్వల్ టు డిసి బ్రేక్ అంటే ఇప్పుడు సిఎస్కే మాత్రమే ప్రింట్ అవుతుంది గైస్. ఒక్కసారి వీడియో బ్యాక్వర్డ్ చూసి ఒకసారి మళ్ళీ చూడండి, అర్థమవుతుంది ఖచ్చితం. అంటే చిన్న లాజిక్ గైస్, ఇక్కడ ప్రింట్ అనేది స్టార్టింగ్ వచ్చింది, ఇప్పుడు ప్రింట్ అనేది బ్యాక్ చేసాము.
అది బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ప్రింట్ వచ్చింది ఈ స్టేట్మెంట్లో, ఈ ఎగ్జాంపుల్లో. ముందు దాంతో బ్రేక్ తర్వాత వచ్చింది, ప్రింట్ ఫస్ట్ వచ్చింది. సో అది ఒకసారి అనలైజ్ చేయండి, దాని తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు కంటిన్యూ సేమ్ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ పెట్టండి. కంటిన్యూ ఏంటంటే చెప్పాను మీకు ఏంది, ప్రెజెంట్ లూప్లో ఆ లూప్ని స్కిప్ చేసి నెక్స్ట్ లూప్కి పోవడం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సిఎస్కే ఎక్స్ వచ్చింది అంటే ఎక్స్ ఫస్ట్ సిఎస్కే, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు డీసీ కంటిన్యూ ప్రింట్ ఎక్స్ అంటే ఇది డీసీ కాదు కదా, అంటే సిఎస్కే ఫస్ట్ ప్రింట్ అయింది ఫస్ట్ ఇటరేషన్లో, సెకండ్ది డీసీ ఎక్స్ ఈక్వల్ టు డీసీ కంటిన్యూ అంటే డీసీ అనేది ప్రింట్ కాదు గైస్, నెక్స్ట్ దానికి స్కిప్ అవుతుంది అంటే ఆర్సీబీ. ఎక్స్ ఆర్సీబీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు డీసీ, కానీ మన ఎక్స్లో ఏముంది, ఆర్సీబీ ఉంది. సో ప్రింట్ ఎక్స్ అంటే సెకండ్ ఇటరేషన్లో వచ్చేసి ఆర్సీబీ ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా బ్రేక్ స్టేట్మెంట్ కంటిన్యూ ఫర్ లూప్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఫంక్షన్స్, అంటే రేంజ్ మనం చెప్పాము లాస్ట్ వీడియోస్లో, మనము రేంజ్ 1 10 3 2 అంటే ఇది స్టెప్, ఇది 10 అంటే 3 నుంచి ఈ 3 ఇది 10 చూసుకోండి, 3 నుంచి 10 వరకు రావడము, ఇది 2 అనేది స్టెప్. మనం రేంజ్ ఫంక్షన్ని ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. ప్రీ రిక్వెస్ట్ వచ్చేసి అది చూడండి వీడియోస్, నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ లూప్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవి 2 ఎక్స్ప్లెయిన్ చేసుకొని నెక్స్ట్ మనం లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది గైస్, ఇది ఈరోజు వచ్చేసి వీడియో అంతే. ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్.